నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మీ శోభ ముందుగా హెడ్లైన్స్ ఖమ్మం బల్దియాలో మంత్రి పువ్వాడ సైకిల్ పర్యటన క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై అధికారులకు ఆదేశం రైతు వేదికలపై ప్రధాని ఫోటోలను ఎందుకు పెట్టలేదు కేంద్ర నిధులతో ప్రభుత్వం షో చేస్తోందన్న ఎంపీ సోయం బాపురావు ఏపీ వ్యాప్తంగా బీజేపీ రామతీర్థ ధర్మయాత్ర కోదండరాముడు విగ్రహ ధ్వంసంపై ఆగ్రహం మెదక్ జిల్లా మీర్జాపల్లిలో చిరుత కలకలం భయాందోళనకు గురవుతున్న ప్రజలు నాగర్ కర్నూలులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన మైనర్ బాలికపై ఇద్దరు మైనర్ బాలురు అత్యాచార యత్నం డీటెయిల్స్ చూద్దాం. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం కార్పొరేషన్లో సైకిల్ పై పర్యటించారు. ఆయన వెంట మేయర్ పాపాలాల్, కలెక్టర్ ఆర్వి కర్జన్, కార్పొరేషన్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి ప్రధాన రహదారులపై పాటు పలు డివిజన్లను పరిశీలించారు. ఈ క్రమంలో తన దృష్టికి వచ్చిన సమస్యలపై అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని అన్ని ప్రధాన రహదారులు విస్తరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, రోడ్డుకు అడ్డుగా ఉన్న వాటిని తొలగించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి గారిని అడిగి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారిని అడిగి వారు SDF నుంచి 30 కోట్లు ఇచ్చారు. ఆ ఇంటర్నల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోడ్స్ను కూడా బాగు చేసి ఎక్కడైతే నలిగి ఉన్న CC రోడ్స్ కానీ BT రోడ్స్ కానీ వాటన్నిటిని కూడా చేయడానికి కూడా ప్రతిపాదనలు చేయాలా. ఆ ప్రతిపాదనలు చేయాలంటే మనకి స్వీయ అనుభవం ఉండాలి. కాబట్టి ఆన్ ఫీల్డ్ సైకిల్ మీద వెళ్ళి మొత్తం గల్లీలన్నీ తిరిగాము ఇవాళ పొద్దున. వాటన్నిటికి సంబంధించి కలెక్టర్ గారికి అలాగే కమిషనర్ గారికి సూచనలు చేయడం జరిగింది. ఆ వర్క్స్ అన్నింటినీ కూడా ఎన్యూమరేట్ చేసి తొందరలోనే ఆ 30 కోట్ల రూపాయలకి మనం వర్క్స్ ఎస్టిమేట్ చేసి ఆ వర్క్స్ స్టార్ట్ చేయడానికి కూడా ముందుకు పోతా ఉన్నాం. అట్లనే ఏదైతే సెంట్రల్ లైట్ డివైడర్ సెంట్రల్ లైటింగ్ తీసుకున్న ఏరియాస్ ఏవైతున్నాయో వాటిల్లో ఎంక్రోచ్మెంట్స్ రోడ్ సైడ్స్ ఉన్న ఎంక్రోచ్మెంట్స్ కూడా తొలగించి ఆ రోడ్లను కూడా బాగా వైడన్గా చేసి అందంగా సుందరంగా తయారు చేయడానికి కూడా మరి యూటిలిటీస్ ఏమున్నాయి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చాలా బాగా పనిచేసింది. పట్టణ ప్రగతిలో ఖమ్మంలో అద్భుతంగా కొన్ని వందల ట్రాన్స్ఫార్మర్లు పక్కకి వెళ్ళాయి, కొన్ని వేల పోల్స్ ఒరిగిపోయినాయి, పక్కకి వెళ్ళినాయి, అట్లనే సిమెంట్ పోల్స్ వెళ్ళినాయి. ఇప్పుడు రైట్ ఆఫ్ వే అంటే ఏదైతే రోడ్డు రైట్ వే ఉంటుందో ఆ రైట్ ఆఫ్ వేలో ఎటువంటి యూటిలిటీస్ లేకుండా వాహనదారులకు ఇబ్బంది లేకుండా చేసేదానికి వాళ్ళ పొద్దున పర్యటన చేపట్టాం. తప్పకుండా ఆ మేము అబ్జర్వ్ చేసిన సూచనలన్నింటినీ తొందరలోనే మరి అమలుపరిచి ఖమ్మాన్ని ఇప్పటికే ఖమ్మం నెంబర్ 1 ఏది హైదరాబాద్ తర్వాత ఉన్న కార్పొరేషన్స్ నెంబర్ 1 ఇది సాక్షాత్తు కేటీఆర్ గారు చెప్పారు. దానికి ఇంకా శుభోగులు అందడానికి మా ప్రయత్నం చేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షో చేస్తోందని బీజేపీ ఎంపీ సోయం బాపురావు ఆరోపించారు. ఆసిఫాబాద్ లో పర్యటించిన ఆయన గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు వేదికలపై ప్రధానమంత్రి ఫోటోలను ఎందుకు పెట్టలేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగని ఆయన పోడు వ్యవసాయం చేయకుండా ఇతర రాష్ట్రాల నుంచి పులుల్ని తీసుకువచ్చి అడవుల్లో వదులుతున్నారని ఆరోపణలు చేశారు. గిరిజనులకు అన్యాయం జరిగితే సహించేది లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని సోయం బాపురావు హెచ్చరించారు. సెంట్రల్ ఫండ్ వాళ్ళు ఎట్లా కొడతారు? పైసలు సెంట్రల్ అయ్యి సొమ్ము సోకం ఉందానే పైసలు రూపాయలు పంపించిన వేరే ఫోటో కలిపి మర్చిపోయినావా మీరు? సెంట్రల్ ఫండ్ ఎవరు ఎట్లా కొడతారు? ఎవరు లంకా జిత్ని హనుమాన పావు కొట్టిన కూడా ఎవరున్నది? ఇక్కడికి మీ ఎమ్మెల్యే రమ్మను. ఎమ్మెల్యే ఫండ్ మా ఫండ్ తెలుస్తుంది. ఎమ్మెల్యే చేసే ప్రతి కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ కి ఎంపీకి పిలుస్తుండా? అది కాక ఈ ఫండ్ కూడా పిలవడా? ఎట్లా కొబ్బరికాయలు ఎట్లా కొడతారు? నాకు ఏం పర్మిషన్ లేకుండా మీకొత్త ఉండు అదే బుద్ధి గవర్నమెంట్ వాళ్ళకు ఎవరు చేసి आज लेकर के आप लोग का पद में एक राष्ट्र का ऊपर में भेजने के बाद राष्ट्र वाला ने जाके लंका जितने हाना माना पाऊ कितने गुना, हाँ ये क्या बोलता वो है ना, राम का जगह में जाकर करके हनुमान जी ने सीता माता को पता लगा गुना जाकर के महीने का प्रभु बोले जैसा ये आकर करके ये TRS वाला ने जाकर के केंद्र का फंड कहाँ भी आया हम लोग ने तुम्हारा अंदर में देने का बाद कम से कम हेड ऑफ द डिपार्टमेंट को इन्फॉर्मेशन देना। अब ये गवर्नमेंट ऑफिसर लोग फिर पूरे TRS वाले बन गए। कम से कम इन लोग को केंद्र से पैसा आया, उनको तो मालूम है पैसा कहाँ से आया, फंड कहाँ से आया, रोड कैसे बन रहा है। वो यहाँ के इंचार्ज है, मंडल अध्यक्ष लोग है आदिवासी क्षेत्र का अंदर में, उन लोग को बुलाओ, कम से कम उनसे बात करो। क्या है तुम्हारा रानी का राज्य चल रहा है, तुम्हारा पैसे से कर रहे हो क्या? और ये गवर्नमेंट वाले भी क्या हुआ, चलो हमको तो कैसे भी कमीशन मिल रहा है, MLA साहब आया चलो नल फोड़ दो। अरे भाई साहब तुम्हारा धान का ऊपर में फोड़ो ना, आधे भी तो तुम्हारा सरकार आया, तुमने क्या करा बताओ ना हमको। लगाना बनाया फिर हमारा धान का ऊपर में खेल रहे हो तुम। क्या ये तुम जो सोच रहे हो इसका चला रहा है, हम चलाएंगे। तुम्हारा तो आंध्र प्रदेश भाई माँ से बात ना का साथ तुम्हारा हालत क्या हो रहा है मालूम है? प्रजा क्या बोल रहा है? अभी तो दूसरे ने कहा कर दो धान का ऊपर में भी तुम अपना वो बनाने लगा। कम से कम अरे हमने तुमको क्या धन दो बोला, दौलत दो बोला, शान दो बोला, కోసం కాంప్లైంట్ చేస్తారని ఎమ్మెల్యేలను బీజేపీ జనసేన నేతలు చేపట్టిన రామతీర్థం ధర్మయాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. రామతీర్థంకు చేరుకుంటున్న బీజేపీ జనసేన నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. పలువురు నేతలను అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన బీజేపీ నేతలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కింద పడిపోయారు. రామతీర్థంకు వస్తున్న బీజేపీ నేతలను పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్న పరిస్థితి నెలకొంది. విగ్రహాల ధ్వంసం విషయంలో సీఎం జగన్ మంత్రుల వైఖరిని తీవ్రంగా బీజేపీ నేతలు తప్పుబట్టారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, నియంతృత్వ పోకడలకు పోతున్నారని మండిపడ్డారు. రామతీర్థంలో పోలీసులు సెక్షన్ 30 అమలు చేయడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ జనసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. మరోవైపు రామతీర్థం ధర్మయాత్రకు వచ్చిన పిఠాపురం, ఏలూరు, విజయవాడ, నెల్లూరుకు బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి తరలిస్తున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్రీకాకుళం, విశాఖపట్నం వెళ్లే రహదారి అంతా ట్రాఫిక్తో స్తంభించింది.
జిల్లా తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా సుడిగాలి పర్యటన చేశారు. పాత గుంటూరు పరిధిలోని ఎర్ర చెరువును పరిశీలించిన ఆయన మురుగునీటిని బయటకు పంపి ఎర్ర చెరువును అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం పౌర సరఫరా గోదాములను పరిశీలించి పరిసరాలు వ్యర్థాలను తగ్గించకుండా అధ్వాన్నంగా ఉండటంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే ఎట్లా చేయాలి నువ్వే చెప్పు కాలు ఎట్లా చేయాలి నువ్వే న్యాయం చెప్పు. ఏం లేదు ఇక్కడికి వచ్చి ఒకసారి మొత్తం సర్వే చేయమ్మా ఒకసారి వచ్చి ఎక్కడంటే అది చంద్రయ్య నగర్ కాలువ అనమాట. ఓకేనా మలక్పేటలో పిల్లి గుడిసెల స్థలంలో ఉన్న అతి పురాతనమైన అమ్మవారి దేవాలయాన్ని అధికారులు కూల్చివేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ సమయంలో ఆ దేవాలయం కూల్చివేయడంతో బీజేపీ నేతలు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. దీంతో స్థానిక మండల అధికారులు, పోలీసు అధికారులు ఇండ్ల నిర్మాణం పూర్తి అవ్వగానే అదే స్థలంలో దేవాలయాన్ని నిర్మిస్తామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణింది. కానీ నేటికి పనులు చేపట్టకపోవడంతో వెంటనే దేవాలయంను కట్టాలని కోరుతూ స్థానిక బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేషన్ అభిషేక్ గౌడ్ జోనల్ కమిషనర్, తహసీల్దార్లకు వినతి పత్రాన్ని అందజేశారు. రంగారెడ్డి జిల్లా హైత్నగర్ డివిజన్ బంజారా కాలనీలో నాలాపై అక్రమంగా కట్టిన కట్టడాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. దీంతో కాలనీ వాసులు అడ్డుకున్నారు. అధికారులు, కాలనీ వాసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు కాలనీ వాసులకు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. మన ప్రపంచంలోనే నెంబర్ ఉంది. అందులో తెలంగాణలో రాబోయే సీఎం ఎస్టీ వీళ్ళ ధరలు పెట్టడం వల్ల మా ఎస్టీ వాళ్ళకు ఎంత అన్యాయమా. అదే తిరుమల గెలిచి ఉంటే మా ఇల్లు ఉండేది ఓడిపోవచ్చు కాకపోతే పబ్లిక్ మేము ఓటేసినాం. ఓడిపోయింది తిరుమలరెడ్డి, దాని బాధ్యత తిరుమలరెడ్డి. ఎమ్మెల్యే తిరుమలరెడ్డిని ఉరికి చేయాలి, ఎక్కడ మా కాలంలో చంపాలి. జైలమ్మాడి జైలమ్మాడి అందులో మేము వస్తున్నాం. కానీ ఎంత అన్యాయం, కనీసంగా ఏమేలే గౌరవ ఇల్లు ఖాళీ చేసినప్పుడు 3-4 రోజులు మీరు ఇంప్రెస్ చేయాలి. బాబు ఇదో ఇదే రోడ్డు పోతుంది, రోడ్డు తీసుకోము, మీ ఇల్లు మీరు మీరు ఖాళీ చేసుకోండి చెప్పారు. ఇవాళ ఒక శవం కూడా పట్ట కూడా గిన్నె కూడా తీయకుండా టీవీతో సహా పాల్గొని మంచాలతో సహా టీవీతో సహా పాల్గొని ఎవరు నష్టపడి ఎవరు అంత గౌరవం ఇది. ఇది న్యాయం, ఇది ఎంతవరకు న్యాయము, ఎంతవరకు న్యాయం ఇది. ఒక సీఏ అయినా సరే, ఎస్ఐ అయినా సరే, ఎవరైనా చేసే సార్ వచ్చి మాట ఎవరైనా ఇంప్రెస్ ఇచ్చిరా సరే, అధికారం ఉన్నారు, ఎంఆర్ఓ ఉన్నారు, వాళ్ళే మాకు ఇంప్రెస్ ఇచ్చిరా. 1 year కింద కాలువ కట్టి మీ కమిషన్ల కోసం కాలువ కట్టి కళ్ళు కనబడలా
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీజేపీ నేతలు భరతమాత ఛాంపియన్ ట్రోఫీ అను క్రికెట్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ రామచంద్రరావు, మేడ్చల్ బీజేపీ అధ్యక్షుడు బజార్ కిరణ్, బోడుప్పల్ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, వెంకటాచారి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ యువతకు క్రీడలు ఎంతో అవసరమని, వారి నైపుణ్యానికి నాంది అని అన్నారు. ఈ టోర్నమెంట్ గాను 30 బ్యాచ్లను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఈరోజు ఈ బోడుప్పల్లోని వైష్ణవి క్రికెట్ అకాడమీలో భారత్ మాతా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉంది. ఇప్పటికే ఇందులో పాల్గొనేందుకు దాదాపు ఒక 30 టీంలు వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇంకా చాలామంది బోడుప్పల్లో ఉన్న యువకులు ఈ టోర్నీలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇది చాలా శుభసూచకం. ఎందుకంటే ఈనాటి యువత ఎలాంటి ఎక్సర్సైజ్ లేకుండా కేవలం సెల్ ఫోన్లకి, టీవీలకి పరిమితమైన ఈ రోజుల్లో ఇంకా మాలో పోరాట స్ఫూర్తి ఉందని నిరూపిస్తూ ఇక్కడికి విచ్చేసిన 30 టీంలకి, అలాగే ఆసక్తి కనబరుస్తున్న మిగతా యువకులకు కూడా సాదర స్వాగతం పలుకుతూ వారందరికీ కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాం. మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి యోగా ఏ విధంగా పనిచేస్తుందో ఆ విధంగా ఈ ఆట కూడా పనిచేస్తుంది. కాబట్టి యువతంతా కూడా ఈ రానున్న రోజులలో ఈ సెల్ ఫోన్లు వీటికి దూరం ఉండి భౌతికంగా శారీరక శ్రమ చేసేటువంటి ఆటలకు ప్రోత్సహించి ఈ ఆటలు ముందుకు తీసుకెళ్ళినట్లయితే అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు. ఈ రోజుల్లో ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి శారీరక శ్రమ కంపల్సరీ నిత్య జీవితంలో కంపల్సరీ అవసరమైంది. కాబట్టి శ్రమ లేకుంటే మనిషి ఆరోగ్యము చాలా దెబ్బతింటుంది. కాబట్టి అందులో భాగంగా ఏదో ఒక ఆట, క్రికెట్ కానీ, కబడ్డీ కానీ, హాకీ కానీ, బ్యాడ్మింటన్ కానీ, టెన్నిస్ కానీ, ఇలాంటి ఆటలు శరీరానికి శ్రమనిచ్చే ఆటలు, శరీరానికి వ్యాయామం చేకూర్చే ఆటలు ఆడి మన ఆరోగ్యం మనం కాపాడుకుందాం, సమాజానికి కూడా మార్గదర్శకంగా అవుదామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. ఈ యొక్క క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ మ్యాచ్ భారత్ మాతా ట్రోఫీ అని స్థానిక యువకుల ఒక టీంలకు ఏదైతే క్రికెట్ పోటీని ఇక్కడ నిర్వహించడం జరిగిందో ముందుగా వారికి అభినందన తెలుపుతా ఉన్నాను. క్రికెట్ ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి ఆటగా గుర్తింపు వచ్చినటువంటి సందర్భంలో భారతదేశం ప్రపంచంలోనే ఒక మంచి జట్టుగా భారతదేశంలో క్రికెట్ సంబంధించినటువంటి ఒక క్రీడ పైన మంచి ఆసక్తి కలిగిన యువకులు ప్రపంచంలో మంచి ఒక ప్రదర్శన చేస్తూ ఉన్నారు. ఇటువంటి ఒక ట్రోఫీల వలన, ఇటువంటి ఒక మ్యాచ్ల వలన స్థానికంగా ఉన్నటువంటి ఒక నైపుణ్యం కూడా బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆటలు, పాటలు, పోటీలు యువతకు ఉండాలి. స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ఫుట్బాల్ ఆడితే మనిషి యొక్క మైండ్, బాడీ రెండు కూడా స్ఫూర్తిగా ఉంటాయి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఘనంగా ఓసీ మహాగర్జన జరిగింది. 10% రిజర్వేషన్ సాధనకై ఓసీలు ఈ మహాగర్జన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్తా, తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి, తెలంగాణ బ్రాహ్మణ జేఏసీ చైర్మన్ డాక్టర్ పవన్ కుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు. 10% రిజర్వేషన్ సాధనకై ఓసీలు పోరాడాలని వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్తా తెలిపారు. ఈ నెల 29న నిజాం కాలేజ్ గ్రౌండ్ వద్ద ఓసీల మహాగర్జనకు జిల్లాల నుంచి ఓసీలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కాచం సత్యనారాయణ తెలిపారు. అనంతరం ఓసీ మహాగర్జన గోడ పత్రిక ఆవిష్కరించారు. ఈ సభను ఓసీ సంక్షేమ సంఘం, రెడ్డి ఐక్య వేదిక, వైశ్య వికాస వేదిక, తెలంగాణ బ్రాహ్మణ జేఏసీ రెడ్డి జాగృతి, రెడ్డి బిజినెస్ గ్రూప్, రెడ్డి హక్కుల సాధన సమితి, బ్రాహ్మణ సేవా సంఘం, ఓసీ పేదల సంఘ, మన బ్రాహ్మణ సమాజం, బ్రహ్మ సేవా సంఘ సమాఖ్య, రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ తదితర ఓసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించారు. తెలంగాణ ఓసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు ఉద్యమకారులు ఏనుగు సంతోష్ రెడ్డి గారి వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సహాయకులు డాక్టర్ పవన్ కుమార్ శర్మ గారి వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఉద్యమాల్లో నాతో పాటు
విద్యార్థి నాయకులుగా పనిచేసినటువంటి ఉద్యోగ సాయంత్రం సోదరుడు రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి పుట్టగారి పాలరెడ్డి గారి వేదిక చేస్తున్నాం. అలాగే రెడ్డి హక్కుల సాధన సమితి మిత్రులు వెంకటరెడ్డి గారి వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు నూకల పద్మారెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కోశాధ్యక్షులు మిత్రులు విశ్వగుప్త గారి వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అమలుపై బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం ముందస్తుగా ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో 14 ఓసీ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కృషి చేసినటువంటి ఓసీ బంధువులందరికీ, నాయకులకు, అలాగే మీడియా మిత్రులకు పేరు పేరు చేసుకుని ఓసీ బిడ్డల భవిష్యత్తు కోసం పోరాటం చేయడానికి వచ్చిన ఈ వేదికైన 14 ఓసీ సంఘాలతో పాటు అలాగే కొందరు రాజులపైన కానీ సంఘీభావం జరుగుతున్న ప్రతి ఓసీ బిడ్డలకి, ఓసీ సంఘాలకి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. తెలంగాణ బ్రాహ్మణ జేసీ చైర్మన్ గా వేదిక మీద ఉన్న పెద్దలకి, అయితే అగ్రవర్ణాలలో ఉన్న పేదలకి న్యాయం చేసే విధంగా 10% రిజర్వేషన్ ని ఆమోదించడం జరిగింది. దాని రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల కాలయాపన జరిగినప్పటికీ 2019 జనవరిలో దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఆమోదించకపోవడం అనేది ప్రతినిధులందరూ కూడా మరోసారి నమస్కారం తెలుసు. ముఖ్యంగా 5 విషయాల మీద ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశించినటువంటి ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఏదైతుందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేసే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. రెండవ విషయం, కేంద్ర ప్రభుత్వం 2 సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఆ రోజు ఉన్నటువంటి మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారిని తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం, రెడ్డి ఐక్య వేదిక, వైశ్య వికాస వేదిక, బ్రాహ్మణ పరిషత్, బ్రాహ్మణ జేఏసీ నుండి పెద్ద ఎత్తున ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం మరియు రెడ్డి సంఘాల ఐక్య వేదిక, వైశ్య వికాస వేదిక, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్, రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ ఓసీ హక్కుల సాధనకై ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ అమలుకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ అమలు చేయాలనే ఒక డిమాండ్ తోటి ఈరోజు ఒక గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 29న ఓసీల మహాగర్జన 10% రిజర్వేషన్ సాధన కోసం అని చెప్పి నిజాంగాలయ గ్రౌండ్ లో కానివ్వండి, సర్వనాథ్ స్టేడియం గారి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఏ హాల్ ఇస్తే అక్కడ ఓసీ మహాగర్జన అమలు చేసేంత వరకు 10% రిజర్వేషన్ అమలు సాధన కోసమే ఓసీ మహాగర్జన నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో పాల్గొన్నటువంటి ఓసీ బంధువులందరూ కూడా ఇంటికి ఒకరు వచ్చి తెలంగాణలో ఉన్నటువంటి ఓసీ బంధువుల కోసం, అగ్రవర్ణ పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్ ఏదైతే తీసుకొచ్చినటువంటి చట్టం ఉందో ఆ చట్టాన్ని అమలు చేసే ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రం ముందుండి కేసీఆర్ గారు ఇమీడియట్ గా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల 29న తలపెట్టినటువంటి మహాగర్జన పోస్టర్ ని ఆవిష్కరించడం జరిగింది. నూకల పద్మారెడ్డి, రెడ్డి ఉమెన్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ ని. అయితే మనం ఈరోజు ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ని ప్రవేశపెట్టాలని ఇక్కడ ఓసీలంతా కూడా 29వ తారీఖు మహాగర్జన చెలో హైదరాబాద్ ని మనం చేసుకుంటున్నాము. దాన్ని దిగ్విజయంగా విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. రెడ్డి ఉమెన్ అసోసియేషన్ లో కూడా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి వచ్చినప్పుడు మన పిల్లలకు మనకి న్యాయం చేయగలిగడానికి ఒక అవకాశం ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ 2 సంవత్సరాల కాలం గడిచిపోయినప్పటికీ నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికపై 2 మైనర్ బాలురు అత్యాచార యత్నం చేయగా వారిపై నిర్భయ ఫోక్సో చట్టం కింద అచ్చంపేట డీఎస్పీ నర్సింహులు కేసు నమోదు చేశారు. అత్యాచారం జరిగినట్లు సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం మేరకు విచారణ చేపట్టారు.
బాలిక తల్లి ఫిర్యాదు మేరకు లింగాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పుడు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా ఏంటంటే ఇదొక 2 వీక్స్ బ్యాక్ ఏదో ఇన్సిడెంట్స్ జరిగింది అనేది తెలుస్తుంది. అయితే మెడికల్ ఎగ్జామినేషన్కి పంపిస్తూ ఉన్నాం అమ్మాయిని. మెడికల్ ఎగ్జామినేషన్ వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది అనేది తెలుస్తుంది. తర్వాత ఇది వీళ్ళని సిడబ్ల్యూసీ ముందు కూడా ప్రొడ్యూస్ చేస్తాం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మహబూబ్ నగర్లో. సో ఈ పాపని తర్వాత ఇద్దరు ఎవరైతే మనకు అబ్బాయిలు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చారు, వాళ్ళని కూడా ఇంట్రోగేట్ చేస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు. సో సిడబ్ల్యూసీ ముందుకు ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళ ఆర్డర్స్ ప్రకారంగా ఫర్దర్ ఏం తీసుకోవాలనేది, ఏం చేయాలనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇమీడియట్గా మటుకు అమ్మాయిని మెడికల్ ఇన్వెస్టిగేషన్కి నాగర్ కర్నూలు నిర్ణయం ఏది ఉంటే కనుక ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్ నిర్ణయం తీసుకోవడం ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క నిర్ణయం ప్రకారంగా ఫర్దర్ యాక్షన్ అనేది తీసుకుంటాం. మేడం వీళ్ళిద్దరికి రిమాండ్ పంపిస్తారా? అది కూడా జేజేబీ ముందు ప్రొడ్యూస్ చేస్తాము. వాళ్ళని ప్రొడ్యూస్ చేసిన తర్వాత అబ్జర్వేషన్ ముందుకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళకు సెక్షన్ ఈరోజు లింగాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ గర్ల్పై అత్యాచారం జరిగిందనే సోషల్ మీడియాలో మరియు పేపర్లో ఒక న్యూస్ రావడం జరిగింది. అది ఎవరని వెరిఫై చేయడం జరిగింది. వాళ్ళని ఐడెంటిఫై కూడా చేసి వాళ్ళ పేరెంట్స్ను ఐడెంటిఫై చేసి పిలవగా వాళ్ళ మదర్ లింగాల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినది. అటు ఫిర్యాది ఇది ప్రకారం విక్టిమ్ మైనర్ మరియు ఎవరైతే అలిగేషన్స్ ఉన్నాయో వాళ్ళు కూడా అబ్బాయి మైనర్ ఉన్నారు. ఈ విషయంలో సాధారణంగా మనకు కోడికూర అనగానే నోరూరుతుంది. ఇక నాటు కోడికూర అనగానే భోజన ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే వావ్ అనాల్సిందే. సాధారణంగా చికెన్ షాప్లో మన ఇళ్లలో ఇటువంటి కోళ్లను చూస్తూ ఉంటాం. అయితే చికెన్ తినడం మాత్రమే కాదు, కోళ్లను పెంచడంలో కూడా మనసు ఆహ్లాదకరంగా ఉంటుందని మహమ్మద్ నదీం ఖాన్ తెలిపారు. మహబూబ్ నగర్ పరిధిలోని 11వ వార్డు ఈద్గా బజార్లో నివాసం ఉంటున్న మహమ్మద్ నదీం ఖాన్ వృత్తిరీత్యా బైక్ మెకానిక్. చేసేది బైక్ మెకానిక్ అయినా వివిధ రాష్ట్రాల దేశాల నుంచి రకరకాల జాతుల కోళ్లను దిగుమతి చేసుకుని వాటిని పెంచుతూ ఉంటాడు. అతని వద్ద గిరిరాజా, అమెరికన్ సిల్కీ, కడకనాథ్ లాంటి సుమారు 100 రకాల జాతులు పైగా కోళ్లు ఉన్నాయని తెలిపాడు. అయితే అటువంటి కోళ్లు హైదరాబాద్, బాంబే, కలకత్తా లాంటి రాష్ట్రాల్లో మాత్రమే మనకు కనబడతాయని, తన ఆదాయంలో కొంత భాగం కోళ్లను పోషించడంలో వెచ్చిస్తానని చెప్పారు. తన వృత్తిలో ఎన్ని టెన్షన్స్ ఉన్నా ప్రతిరోజు ఉదయం సాయంత్రం కొంతసేపు వాటితో గడిపితే మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుందని తన సంతోషాన్ని V3 న్యూస్ ఛానల్తో పంచుకున్నాడు. నా పేరు నదీం ఖాన్, మహబాద్ జిల్లా ఈద్గాబాద్ వాసిని. నేను వృత్తిరీత్యా మెకానిక్ని. నాకు కోళ్ళు అంటే చిన్నప్పటి నుండి నాకు ఇష్టం. ఆ కోళ్లకు నాకు వచ్చే సంపాదనలో కొంత భాగం కోళ్ళ కోసం కేటాయించి వివిధ దేశాల నుండి కోళ్ళు తెప్పించి నేను మహబాద్లో ఉంచినాను. ఇవి మనకు చూడాలంటే మనం ఓన్లీ హైదరాబాద్ సిటీ, బాంబే, ఢిల్లీ అటువంటి దేశాలకు పోతేనే మనకు కనబడతాయి. అట్లాంటి కోళ్ళు ఇప్పుడు నేను నా సంపాదనలో కొంచెం వాటి కోసం కేటాయించి అవి ప్రత్యేకంగా వేరే వేరే దేశాల నుండి దిగుమతి చేసుకొని నేను తీసుకొచ్చినే సాగుతున్నాను. ఇట్లాంటి కోళ్ళు అక్కడ ఉన్నాయని తెలిసి మహబాద్ ప్రాంత ప్రముఖులు వాళ్ళు వచ్చి ఇవి చూసి వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకు కూడా నాకడ చూసినాక వాళ్ళకు కూడా పెంచుకోవాలనే హాబీ, ఒక సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు మేము కూడా ఇట్లాంటివి చేస్తాం, మేము కూడా ఇట్లా తయారు చేస్తాం, మేము కూడా ఇట్లాంటి కోళ్ళను పెంచుతామని వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇవి కోళ్ళు సాధారణంగా మన కోళ్ళు మనం జనరల్గా చూస్తుంటాం. ఈ నాకడ ఉన్న కోళ్ళు మొత్తం ఇంపార్టెంట్ మన అవుట్ ఆఫ్ కంట్రీ, అమెరికా, జర్మన్, మలేషియా, బర్మా వేరే వేరే దేశాల నుండి ఉండేటివి. మనకు చూడాలన్నా కూడా మనం ఓన్లీ టీవీలలో, పేపర్లలో, షోస్లలో, మన బుక్లలో చూసుకునేది. నాకడికి వచ్చి వాళ్ళు చూసి డాక్టర్లు, లాయర్లు, ప్రముఖులు, మన పెద్ద పెద్ద ప్రముఖులు వచ్చి నాకడికి వచ్చి చూసి వాళ్ళు వాళ్ళ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నేను ఏంటంటే నేను వీటి కోసం దాదాపు 4 గంటలు కేటాయిస్తాను. మార్నింగ్ ఒక 2 గంటలు, ఈవినింగ్ ఒక 2 గంటలు ప్రత్యేకంగా వీళ్ళ కోసం దానా, వీళ్ళ కోసం మెడిసిన్, వీళ్ళ కోసం మన దానా స్పెషల్ దానా, ఈ గుడ్లు సేకరించి వల్ల వాటిలో ఇంక్యుబేటర్ ద్వారా పిల్లలు తీసి వాటిని కూడా డెవలప్ చేస్తున్నాను. నాలాంటి హాబీ ఉన్న, నాలాంటి ఇట్లా కోళ్ళ పెంపకదారులకు ఇష్టం ఉన్న వాళ్ళకు నేను గిఫ్ట్గా ఇస్తుంటాను. బర్త్డే గిఫ్ట్ ఉంటే వాళ్ళకు కూడా నేను ఈ కోళ్ళు సాదుకోవడానికి నేను గిఫ్ట్ ఇస్తాను. నా వాళ్ళని మనం వృత్తిరీత్యా ఇప్పుడు బిజినెస్ పరంగా ఎంత టెన్షన్గా ఉన్నా, ఎంత మనం బాధలో ఉన్నా, ఎంత ఏదైనా కూడా అలసట వీటికి కూడా ఈ కోళ్ళ దగ్గరికి పోగానే అవి దగ్గరికి రాగానే అవి మనకు చూసే ప్రేమ గీమ చూసి మనకి ఇవన్నీ బాధలు మర్చిపోతాం. అట్లా ఉంటుంది. మనుషుల కన్నా ఎక్కువ ఉంటుంది వీటికి ప్రేమ. మనం దగ్గరికి రావడం, అది మన వీటికి ఎక్కి కూర్చోవడం, దగ్గరికి వచ్చి మనకు పలకరించినట్టు పలకరియడం, ఒక ఆత్మీయత వాళ్ళకు ఒక అనుబంధం అనేది ఏర్పడిపోతుంది మనుషులతో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం బల్దియాలో మంత్రి పువ్వాడ సైకిల్ పర్యటన, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై అధికారులకు ఆదేశం. రైతు వేదికలపై ప్రధాని ఫోటోలను ఎందుకు పెట్టలేదు? కేంద్ర నిధులతో ప్రభుత్వం షో చేస్తోందన్న ఎంపీ సోయం బాపురావు. ఏపీ వ్యాప్తంగా బీజేపీ రామతీర్థ ధర్మయాత్ర, కోదండరాముడి విగ్రహ ధ్వంసంపై ఆగ్రహం. మెదక్ జిల్లా మీర్జాపల్లిలో చిరుత కలకలం, భయాందోళనకు గురవుతున్న ప్రజలు. నాగర్ కర్నూలులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన, మైనర్ బాలికపై 2 మైనర్ బాలురు అత్యాచార యత్నం. ఇవి అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.